మష్రూమ్ సుక్కా. మరి ముందుగా మష్రూమ్ సుక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ సుక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, సోంపు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంప తురుము 1/2 కప్పు, మిర్చి 3, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ సుక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకి సుక్కా అంటే ఏంటి, దాని మీనింగ్, అసలు ఈ వంట ఎలా ఉండబోతోంది, స్టార్టరా లేకపోతే కర్రీయా ఏంటి అనే సందేహం మీ అందరికీ రావచ్చు. సుక్కా అంటే ఏంటి అంటే బేసిక్ ఒక కుర్మా టైప్ అండి. అంటే మనకు రోటీకి, తర్వాత పుల్గాలకు, ఏదైనా వాట్ ఎవర్, పులావ్లోకు దేనికైనా కూడా మనకు చాలా బాగుంటుంది, మసాలా కూరలాగా అని చెప్పొచ్చు. సో మష్రూమ్ అనేది శాకాహారమే, అది కేవలం నేల మీద మాత్రమే పెరుగుతుంది, అదొక్కటే ఇబ్బంది. సో దాన్ని మీరు నాన్ వెజ్ అని చాలా మంది తినడం కూడా మానేస్తారు. కాదండి, సో మష్రూమ్ శాకాహారము, చాలా మంచిది. విటమిన్ డి దొరికేటువంటి ఏకైక పదార్థం ఏది అంటే అది మనకు మష్రూమే. సో మష్రూమ్ ఏంటి అంటే ఒకటి బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి, అదొక్కటే ఉంది తప్ప అది ఏదైనా కూడా కడుక్కుంటాము, ఆకుకూరలైనా కడుక్కుంటాము, మష్రూమ్ అయినా కడుక్కుంటాము. సో ఖచ్చితంగా మష్రూమ్ని స్టార్ట్ చేయండి, ఈ రోజు వరకు మీరు మొదలు పెట్టకపోయి ఉంటే గనక. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సుక్కా అన్నాం కదా, సుక్కా స్పెషాలిటీ ఏంటి అంటే ఒక పొడి తయారు చేస్తాం ముందు, దాన్ని ఉపయోగిస్తాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మనం ఎక్కడ నూనె ఏమి ఉపయోగించట్లేదండి. సో డ్రైగా నూనె లేకుండానే మనము కొన్ని వేయించుకొని పొడిగా తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇక ఈ సీక్వెన్స్లో అవన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ మిరియాలు వేసేసుకుందాం, బికాస్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. కొంచెం ఘాటుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మిరియాలు. ఏదన్నా ఇప్పుడు నేను వేసే ఈ దినుసులు అవన్నీ కూడా మనం తినే ఘాటుకు తగ్గట్టు. కొందరికి ఆ చెక్క ఘాటు, దాల్చిన చెక్క ఘాటు, మిరియాల ఘాటు ఎక్కువ ఉంటేనే వాళ్ళకి నచ్చుతుంది. కొంతమందికి అసలు ఎక్కువ ఉంటే ఆహా ఆహా ఓహో అంటూ ఉంటారు. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, సో మిరియాలు, ఆ తర్వాత ధనియాలు కొంచెం తక్కువ వేసుకోండి. అంటే మిరియాలు అంత వేయనక్కర్లేదు. సో దాని టేస్ట్ డామినేట్ అవుతే బాగోదు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత యాలక్కులు కూడా ఇన్ని అక్కర్లేదు, ఇన్ని చాలు. ఆ తర్వాత ఇదిగోండి దాల్చిన చెక్క ఘాటు కొంతమందికి ఇష్టము, కొంతమందికి నచ్చదు, డామినేట్ చేస్తుంది అంటారు కాబట్టి, బట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇదిగోండి లవంగాలు, ఇది కూడా మరి కొంచెం ఘాటు పదార్థాలే కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే సోంపు, ఇది పర్వాలేదు, అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి దానివల్ల ఇబ్బంది ఏమవ్వదు. ఆ తర్వాత ఇదిగో ఎండుమిరపకాయలు, మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అది. ఆ తర్వాత మెంతులు కూడా ఉన్నాయండి, అది కొంచెం 1-2 నిమిషాల తర్వాత వేద్దాం, బికాస్ తొందరగా వేగుతుంది కదా, అందుకనమాట. చూసారా, అంటే ఈ పొడిని మీరు మష్రూమ్కి అనే కాదు, మామూలుగా మీరు పనీర్ చేసుకున్నా, పొటాటో చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా ఈ పొడిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. మంచి వాసన, ఆహా! అంటే దాల్చిన చెక్క, లవంగాలు వేగుతుంటే వచ్చే వాసన అయితే మామూలుగా ఉండదండి. సో ఆ తర్వాత కొంచెం మెంతులు లైట్గా, అన్ని క్వాంటిటీ కన్నా కూడా మనం వేసేది మెంతులు కొంచెం తక్కువగానే వేస్తాం. ఓకే, ఒక్కసారి చక్కగా వేయించేసుకున్నాం కదా. సో ఇలా వేయించుకున్నాక మనకు లైట్గా స్మెల్ అర్థమైపోతుంది, మంచి స్మెల్ వస్తుందని చెప్పి. సో అలా కొంచెం వచ్చిన తర్వాత ఒక కప్లోకి తీసేసుకుందాం. సో రంగు కూడా మారిపోయింది కాబట్టి మళ్ళీ మాడిపోయే లోపే తీసేసుకుందాం. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి ప్రస్తుతానికి. సో ఇప్పుడు దీన్ని మనము 1-2 నిమిషాలు చల్లార్చుకున్నాక ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. సో ఇది సుక్కాలో ముఖ్యమైన స్టెప్ ఏంటి అంటే ఇదే, ఈ పొడే. సో ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తాను, అండ్ ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆహా, ఘాటుగా భలే ఉందండి. యాక్చువల్గా కొంచెం టేస్ట్ ఇంకా చూడలేదు, కానీ వాసన చూస్తే వాంగీబాత్ పొడిలాగా ఉంది. వాంగీబాత్ పొడి తెలుసు కదా, మన ఎపిసోడ్లో కూడా చేసాము. అండ్ జనరల్గా కూడా వాంగీబాత్ కర్ణాటక వైపు ఎక్కువ చేస్తారు. అసలు సేమ్ అదే స్మెల్ వస్తుందన్నమాట. ఆహా, భలే ఉంది. దాంతో ఎప్పుడెప్పుడు నేను టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సరే, ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం.
ఇది కుర్మా అని చెప్పాను కదా. సో కుర్మాకి సంబంధించి అంటే కూరకి సంబంధించి గ్రేవీ కర్రీకి సంబంధించి మనం నూనె వేసుకుంటున్నాం. ఒక 1 స్పూన్, మామూలు కూరల కన్నా కొంచెం ½ స్పూన్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. బికాజ్ మష్రూమ్ కదా, అంటే చపాతీ కర్రీస్ ఎప్పుడు కూడా ఒక్క ½ స్పూన్ నూనె ఎక్కువ పడతాయి. బికాజ్ అది కొంచెం బాగా వేగాలి, నూనె బాగా తేలాలి బయటికి. తేలాలి అంటే మనం వేసింది బాగా ఉడికిన దానికి సంకేతం ఏంటి అంటే నూనె బయటకు వస్తుంది. సో అందుకే కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాం, లేకపోతే కొంచెం అంత టేస్టీగా రావు. సో ఫస్ట్ ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత మామూలుగా అయితే మీరు సాధారణంగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఈ టైంలో. సో మనం ఉల్లిపాయ ముక్కలు వాడడం కాబట్టి జనరల్గా ఉల్లికాడలు కూడా వేస్తూ ఉంటాము. ఈసారి ఈ వంటలో స్పెషల్ ఏంటి అంటే బంగాళదుంపల్ని ఇదిగోండి ఇలా పొడువుగా చక్కగా తురిమేసుకున్నాం. సో వాటర్లో నానబెట్టాము. సో వాటర్ లేకుండా చూసుకొని ఇలా పొడి పొడిగా వేసుకోండి. ఆల్రెడీ తీసేసాను వాటరు, బట్ అయినా కూడా ఏమైనా కొంచెం ఉంటే కూడా తీసేస్తున్నాను. బంగాళదుంప అంటేనే టేస్ట్. బంగాళదుంపను ఏ వంటలో వేసినా కూడా దాని రుచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది దాని మ్యాజిక్ అండి. అఫ్కోర్స్ ప్రతిరోజు తింటే చాలా లాభ అయిపోతాం అనుకోండి. బంగాళదుంపలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిల్లలకు చాలా మంచిది. పిల్లలకు కావాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్స్ కావాలి వాళ్ళకి కంపల్సరీ. మనకి ఒక 30% అవసరం అయితే వాళ్ళకి 60% కావాలి. ప్రోటీన్తో పాటు ఫైబర్తో పాటు బంగాళదుంపలు కూడా వాళ్ళకి సమానంగా కావాలి. కాబట్టి వాళ్ళ పరంగా చూసుకుంటే పర్వాలేదు, మన పరంగా చూసుకుంటే కొంచెం ప్రతిరోజు తినే ఇదైతే కాదు. సో ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. వంటకి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనకి అల్లం పేస్ట్ కూడా ఉందండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం. సో మీరు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో వేస్తాను అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే గ్రేవీ కదా ఇది, ఇప్పుడు మన కుర్మా లాగా చేసుకుంటున్నాం కాబట్టి. సో గ్రేవీకి ఖచ్చితంగా ఈ బంగాళదుంప ఈ తురుము ఏదైతే ఉందో అదొక మంచి కన్సిస్టెన్సీ కూడా తీసుకొస్తుంది యాక్చువల్లీ. సో ఇందులో మనము మష్రూమ్ వేసుకుందాం. సో టొమాటో ముక్కలు వేయాలి, కానీ మష్రూమ్ కొంచెం మనకి లైట్గా ఉడికిన తర్వాత అప్పుడు మనం టొమాటో ముక్కలు వేసుకుందాం. ఓకే. సో చక్కగా మరీ సన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని బాగా వాష్ చేసి నానబెట్టినటువంటి మష్రూమ్. సో దీన్ని కూడా మనం చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. అండ్ మష్రూమ్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి వంట. అంటే మీకు బంగాళదుంపలు ఇవన్నీ ఎంత ఫాస్ట్గా అయిపోతాయో మష్రూమ్ కూడా సేమ్ కేటగిరీ, చాలా ఫాస్ట్గా అవుతుంది. అలా చూస్తుంటే 5 నిమిషాలు మీరు పెట్టి మూత పెట్టి అలా ఒక చిన్న పని చేసుకొని రండి. ఈలోపు మష్రూమ్లోంచి చక్కగా వాటర్ అది కూడా దిగిపోతుంది, మష్రూమ్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఓకే. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత ఇందులో మనము టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. సో టొమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, సో దీన్ని కూడా దీనికి తగ్గట్టుగా వేసేసుకుందాం. ఇప్పుడు మనం అసలు సిసలైన కారం వేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసామండి, బట్ కూర్మా అంటే కొంచెం మన కారంగా ఉండాలి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం తయారు చేసిన ఈ సుక్కా పొడి ఏదైతే ఉందో, అంటే మనకు ఆ మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, దీంట్లో కూడా ఎండుమిరపకాయలు ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి, అదనమాట. నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంతకన్నా వేస్తే మరి ఓవర్గా కారం అయిపోతుంది. ఓవర్గా కారం అయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ తినలేము. ఎక్కువ తిన్నప్పుడు దాని పోషక విలువలు అందవు, కొంచెమే అందుతాయి. సో అందుకు కూడా మరి ఓవర్గా స్పైసీగా చేసుకోనక్కర్లేదు వంటలు. సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న సుక్కా పొడి, స్పెషల్ పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుందాం. సరిపోతుందండి, మొత్తంగా నేనేం వేయట్లేదు, ఒక 2 స్పూన్లు మాత్రమే వేసాను, ఎందుకంటే చాలా ఓవర్ ఘాట్ అయిపోతుంది, అది కూడా మనకి ఇబ్బందే. అండ్ ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం.
కుర్మా అన్నాం కాబట్టి పర్వాలేదు, కొంచెం నీళ్లు ఒక 2-3 కప్పులు వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అది మళ్ళీ దగ్గర పడుతుంది కాబట్టి మనకు చక్కగా అంటే ఇలా పులావ్లోకి బిర్యానీలోకి అణువుగా ఉంటుందని చెప్పచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు చక్కగా దాన్ని బాగా ఉడికిచ్చేస్తే ఇంకా స్మెల్ పక్కింటికి రావాల్సిందే. మష్రూమ్ సుక్క తయారు చేసుకుంటున్నాం కదండి, అలా చూస్తూ ఉండిపోయాను. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఆహా, ఇక అయిపోయినట్టే. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుంటే మష్రూమ్ సుక్క పూర్తి అయిపోయినట్టే. ఆహా, అసలు మష్రూమ్ కర్రీస్ అంటేనే నాకు చాలా ఇష్టము. మష్రూమ్ స్టార్టర్స్ అయినా మష్రూమ్ కర్రీస్ అయినా. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు కాస్త ఆప్షన్స్ తక్కువ, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనము. ఓకే, ఇలా మనకి బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఒక్క పిసర కారం అయితే 100% ఉంటుంది. ఇది అంటే ఉంటేనే కొంచెం బాగుంటుంది, మరి చప్పగా కాకుండా. సో పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టుకోండి. అంటే మేబీ కారం వేసే ముందు కాస్త వాళ్ళకి ఏమైనా తీయడమో అలా ఏమన్నా ట్రై చేస్తే చేయొచ్చు. అంటే ఈ మధ్య పిల్లలు ఇటువంటివన్నీ బాగానే కారం తింటారండి. సో పైన నుంచి కాస్త జస్ట్ ఊరికే అలా కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. వేడివేడిగా కారంగా రుచికరంగా మష్రూమ్ సుక్క రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ సుక్క తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 కప్పు, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, సోంపు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంప తురుము 1 కప్పు, ఎండుమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ సుక్క తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో మిరియాలు, ధనియాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, బంగాళదుంప తురుము, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మష్రూమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ సుక్క రెడీ.